హరే కృష్ణ. సో, ఇవాళ మనం ఏంటి అంటే మెర్క్యూరీ ట్రాన్సిట్, బుధ గ్రహ సంచారం. సో, ఏ రాశి వాళ్ళకి బావుంటుంది, ఏ రాశి వాళ్ళకి బాగుండదో మనం ఇవాళ తెలుసుకుందాం. సో, అది బుధ గ్రహ సంచారం ఎప్పుడైంది? నిన్న అక్టోబర్ 3కి స్టార్ట్ అయింది. అది అక్టోబర్ 24 వరకు ఉంటుంది. సో, వీటి వల్ల ఏ రాశి వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయంటే మెయిన్‌గా వృషభ రాశి. వృషభ రాశి, కన్యా రాశి, ధనుస్సు రాశి వాళ్ళకైతే ఎక్సలెంట్ రిజల్ట్స్ కనిపిస్తాయి. అండ్ నార్మల్ వరస్ట్ రిజల్ట్స్ కనిపించేటివి ఎవరికి? మీనరాశి అండ్ వృశ్చిక రాశి వాళ్ళకి. సో, మీనరాశి వాళ్ళకి మెయిన్‌గా శని బాలేరు. శని భగవానుడు, గురు భగవాన్ బాలేడు. అదే కాకుండా కుజుడు బాలేడు. అండ్ ఇప్పుడు బుధుడు బాలేదు. సో, వీళ్ళు అన్ని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సో, ప్రెజెంట్‌గా అసలు టైం బాలేదు మీనరాశి వాళ్ళకి. అండ్ వృశ్చికంకి ఓకే నార్మల్. కానీ ఇప్పుడు బుధుడు గ్రహం బాలేకపోవడం వల్ల కొంచెం ప్రాబ్లమ్స్ కనిపిస్తాయి. అండ్ మిగతా రాశులందరికీ న్యూట్రల్. సో, బాగుండే రాశి వాళ్ళకి ఏంటి? సో, కమ్యూనికేషన్ రిలేటెడ్‌గా, ఇంటెలెక్చువల్ రిలేటెడ్‌గా ఏమైనా పనులుంటే రిలేషన్‌షిప్‌లో అనేటివి మంచిగా తొందరగా జరుగుతాయి. ఈ 1 మంత్‌లో మనకు ఎవరైనా కంపెనీ షిఫ్ట్ అవుదాం అనుకున్న వాళ్ళకి చాలా బెస్ట్ ఈ 4 రాశి వాళ్ళకి. సో, మీన రాశి వాళ్ళకి ఏమైనా ఆపర్చునిటీస్ వస్తే వెళ్ళడం బెస్ట్. కానీ రాకుంటే ఇక్కడ ఉండడం, ఒకటే కంపెనీలో ఉండడం అది సేఫ్. జాబ్ విషయంగా, ఫైనాన్షియల్‌గా, సెక్యూరిటీ విషయంలో. సో, ఎవరైనా మంచిగున్న రాశులు గాని, మంచిగా లేనివి గాని, న్యూట్రల్ గాని సో, 2 రెమెడీస్ కంపల్సరీ చేసుకోవాలి. ఒకటి విష్ణు సహస్రనామాలు వినడం. బుధ గ్రహానికి బలం కావాలంటే విష్ణు సహస్రనామాలు వినడం. అండ్ అదే ఇంకొకటి ఏంటి అంటే ఆవులకి వీలైతే ఎవ్రీ బుధవారం, ఎవ్రీ వెడ్నెస్‌డే ఎండు గడ్డి కాకుండా గ్రీన్ కలర్ గ్రాస్ ఉంటది కదా! అది తినిపియడానికి ట్రై చేయండి. సో, దీనివల్ల ఏంటి బుధుని శక్తి అనేది పెరుగుతుంది. బాగున్నోళ్ళకి ఇంకా మంచిగవుతుంది. బాలేనోళ్ళకి కొంచెం బెటర్ అవుతుంది. న్యూట్రల్ వాళ్ళకి బెటర్ అవుతుంది. సో, ఇదండి మెయిన్‌గా. థాంక్ యూ.